మన బతుకమ్మ మన సంస్కృతి తెలంగాణింటి ఆడబిడ్డోలే ముస్తాబై ఇంటింటి సంబురమై తెలంగాణ తల్లి ఒడిలో తీరొక్క పువ్వులతో విరబూసిన పువ్వు బతుకమ్మ. బతుకమ్మలోని తీరొక్క పువ్వుల్లో ఓ పువ్వోలే తెలంగాణింటి తీరొక్క సంబురాల్లోని ఓ సంబురమే ఈ చిత్రం. పందేరిందన్నసక్క ఇంకేన్నే అలుకుబూత చేసిన గంతే. నర్సదిన బిడ్డను తోలుకొచ్చినవా? ఇయాల మీ అన్నవోయి తోలుకత్తనన్నాడే. బట్టలు గిట్ట కొన్నావా? మొన్న గిడ అంగట్లో ఉన్న చూడు, నేను గా సీరనే కట్టుకుంటా. బుజ్జవ్వని తోలుకొచ్చిన తర్వాత ముందుగానే చెప్పిన, దానికి నచ్చిన సీరనే అది కొనుక్కుంటేనే ఒక సిద్ధం. గెట్లయితేంది గాని వదిన, బట్టలు పెట్టుడైతే మరోకుండ్రి. మరుసుడెందుకు మర్తారు గాని ఎల్లిన కాడికి పెట్టుండ్రి. ఎందులా ఒకతే ఆడబిడ్డాయ కొత్తగా పెండ్లాయ పెట్టుకుంటే ఎట్లుంటది? ఎల్లినా ఎల్లకుండా పెట్టుడే. ఏందే సరగట్లా మాట్లాడబడుతుంది? ఉత్త చేతులతోనే పంపుతారాయే పండక్కి పిలిచి? ఏమో చిత్రం మాట్లాడబడుతుంది. తెల్లారంగానే ఆట కావాలి ఇంటికి. ఏడాట పెట్టిండో ఏమో. నీళ్లు మసులు పోవట్టే బువ్వన్న అండుతును. బోర్ మైగా అమ్మ వస్తున్ననే. తెల్లారంగానే తిరుగు నేర్చినవేంద్రా? నీళ్లుగా అయినాయి తానని చెప్పన్నాడు. సెత్త అమ్మా ఇలా బాబు బట్టలు తెత్తాడాయే? జరసేపు అయితే అయిపోయా. ఎవరైనా పైసలు ఇచ్చిండ్రా అయ్యా? ఏడనే ఎవ్వరు అడిగినా పండుగ అంటుర్రు. గా దురగారి దగ్గరికి పోయి అడిగత్తా. మా అయ్యగాడు మొన్నటి సంది బట్టలు అని కలవరిత్తాడు. ఆనమందమన్న పట్టుకరా. తేనాయ్ ఈ పండుగ పూట తోటోళ్లతోని కొత్త బట్టలు వేసుకుంటే ఆని పానం ఎంత సంబరపడుతుందే. ఈ ఏడు కొట్టే ఆలను చక్కగా కొట్టకపాయే. ఆల నీళ్ళని అప్పటికి మందులేస్తే కాలం తప్పి కొట్టిన ఆనకు చేను మునిగిపాయే. ఈ ఏడు దరిద్రం చుట్టుకున్నట్టుందే. ఏమోనయ్యా, ఎట్లెల్ల తీసుడో ఏమో. మందందరు బిడ్డకు బట్టలు పెట్టుకుంటే ఏమనుకుంటారు? నేనుండగా నీకెందుకే రంది? ఎట్లనో అట్లా ఎల్లదిద్దాం తీయి. ఏం రాజానా జోర్దార్ తయారైనావు? ఏడికి పోతున్నావే? పండక్కి బుజ్జిని తీసుకురావడానికి పోతున్నా. మంచిది పైలంగా పోయిరా. దండాలు దొరా. ఏం సంగతి రాజా, అంత మంచిదేనా? అంత మంచి దొరా. ఈ పండక్కి 5,000 అప్పు కావాలి దొరా. ముందే పట్టుకుపోతీగా. అవి పంట పొలానికి మందేయడానికే సరిపోయినాయి దొరా. బిడ్డ పండుగ కొత్త దొరా, బట్టలు పెట్టాలి. బాంచ నిన్నే నమ్ముకొని వచ్చిన దొరా. పంట చేతికి రాగానే ఇస్తా దొరా. అమ్మా ఏమ్రా? ఇలా బాబు బట్టలు తెత్తాడాయే? తెత్తడు తీరా చెప్పిన రాంగదెమ్మని. గట్ల కాదే, ఎవరన్నా పైసలు ఇస్తే తెస్తానేగా.
ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ కలిసి చేసుకునే పండుగరా ఇది. ఆకాశ పండుగ నుంచి మొదలు పెడితే సంక్రాంతి పండుగ దాకా మనకున్న పండుగలల్లా పెద్ద పండుగే ఇది. అప్పో సప్పో చేసి ఎల్ల తీసుకుంటాం కాని ఉత్తగిడిచిపెట్టాం. నీకు తెత్తడు, అక్కకు తెత్తడు, అందరికీ తెత్తడు. ఆకాశ పండుగ అంటే ఏందే? ఏంటిదంటే సకినాలు, గారెలు, కారపూస చేసుకుంటాం చూడు, గప్పుడు గదే మనకు ముదుగాలొచ్చే పండుగ. ఆ టెన్కా ఆటెంకొచ్చే పండుగ అంటే గీ బతుకమ్మ. గీ బతుకమ్మ పెత్రామాస నాడు మొదలైతది. పెత్రామాస నాడు పెద్దలకు బియ్యం పెడతారు. అంటే అంటే మొన్న తాతకు బాపమ్మకు వాళ్ళ పేరు మీద పంతులకు బియ్యం ఇచ్చిన చూడు, ఆ, గదే పెద్దలకు బియ్యం ఇచ్చుడు. ఆ, గా పెత్రామాసకే బతుకమ్మ మొదలైతది. ఉమ్, గప్పటి సంది 9 ఒద్దులు చిన్న బతుకమ్మలు పేర్చి ఆడతారు. 9 నాడు పెద్ద బతుకమ్మ. ఆ, తంగడి పువ్వు, గునుక పువ్వు, పట్టుకుచ్చులు, కట్ల పూలు గిట్ల మస్తు తీర్ల పూలను తెచ్చి బతుకమ్మని పేర్చి గా బతుకమ్మల గౌరమ్మని పూజిచ్చి ఆ, ఇంటికి తల్లిగా పెద్ద బతుకమ్మను, ఆ. ఇంటికి ఆడబిడ్డగా చిన్న బతుకమ్మను ఆ. పెట్టి అందరు కలిసి ఆడుకుంటారు. అమ్మ సద్దులంటే ఏందే? సద్దులంటే బియ్య పిండి, మక్క పిండి, పల్లీల పిండి, పెసరపిండి, నువ్వు పిండి గిట్లా ఈ పిండిని ముద్దలు చేసి అవిట్లను సర్దిగట్టి బతుకమ్మతో తీసుకుపోయి ఆ, సద్దులు పంచుకుంటే మన ఇంటి సంబరాలు పంచుకున్నట్టే. అక్కొచ్చింది. తమ్ముడు పానం బాగుందమ్మా? మంచిగానే ఉంది. అల్లుడు మంచుకున్నాడా? మంచిగానే ఉన్నాడు. రమణిమణుల కళ్ళు, చేతి గాజుల కళ్ళు, చప్పట్ల పాటల్ల మెరిసేనే. ఒలికి పారే నవ్వుల అలుపు చల్లుతారు, అలుపు పూతల్లో వెలిగే ముక్కుల్లో ఇలకు చేసిన మా ఇల వెళ్తే బతుకమ్మా. బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవే నీవమ్మా. బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవే నీవమ్మా. ప్రతి ఏటా పల్లె పది పులకరింపజేస్తావు. భూమి మీద ఎక్కడ లేని సక్కని సుక్కల పువ్వుల దేవత. పండుగ బతుకమ్మ పండుగ నిండుగా. పండుగ బతుకమ్మ పండుగ నిండుగా. పండుగ బతుకమ్మ కన్నుల నిండుగా. ఆ
ఆడుకుందాం బతుకమ్మ ఆట, పాడుకుందాం బతుకమ్మ పాట, చూపుదాం ముందు తరాలకు మన బతుకమ్మ బాట.